ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే వారు మీ ముందు, ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లా చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులరాశి వారి మాత్రం ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులరాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరంలో మార్చి 14 తర్వాత మీరు మిఠాయిలు పంచేటటువంటి శుభవార్త వినబోతున్నారని చెప్పాలి. మొదటిగా ఇక్కడ మనం తులరాశిలో వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రం 1, ఈ రాశికి 2, అధిపతి 3 పాదాలు జన్మించే వ్యక్తులు ఎవరైతే తులరాశి రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా ఏదో ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగి ఉన్న రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులరాశి వారికి వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన తులరాశి వారిని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి తులరాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం మార్చి 14 తర్వాత ఉగాదిలోపు మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి. మర్చిపోకండి, ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తులరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. మార్చి 14 తర్వాత మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు పంచుకుంటారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా తులరాశి వారు దైవ ఆరాధన చేయటం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులరాశిలో పుట్టిన వారు మీ పక్కన వారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మీరు దైవ ఆరాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు చెప్పకుండా సాధించి తీరతారు. కాబట్టి తులరాశిలో పుట్టిన వ్యక్తులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి. అలాగే తులరాశిలో వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహాలు పడిపోతూ ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని ఆ పనులు చేస్తూ ఉంటారు కూడా. ఇక ఇలా చేయడం మాత్రం మానేయండి. మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే తులరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాలని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి.
మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నం అనేది వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి. ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ తులరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ 2025 సంవత్సరం మార్చి 14 తర్వాత మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. మార్చి 14 తర్వాత ఉగాదిలోపు మీ రూపురేఖలు మీ జీవితమే మారిపోతుంది. తులరాశి వారికి మార్చి 14 తర్వాత మీరు ఇక 100 కేజీలు మిఠాయిలు పంచుకోవచ్చు. అంతటి శుభవార్త వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టుతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో ఆ స్థానాలకి వెళ్ళి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా అన్నిట్లో కూడా మీరే విజయాన్ని సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభం వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిదరాబదర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మార్చి 14 తారీఖు తర్వాత మీ నూతన ప్రారంభంలో మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. తులరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒకే ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలు ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి కీడు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే మీ యొక్క తులరాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతును జోడించబోతున్నారు. ఇక మీరు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడే స్వయంగా వాళ్ళ మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చుని చేతులు చూపిస్తారు. కానీ ఇక్కడే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వారిని మీరు లైఫ్లో నుంచి బయటకు పంపేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి అస్సలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో మార్చి 14 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, శుభవార్త ఏంటి, మీకు ఏ రంగం బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మార్చి 14 తర్వాత మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళేవారు అవుతారు. అలాగే తులరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అవే పని కాదు. ఇక మీరు వేస్ట్
మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు వేస్ట్, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాను అని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్తారు. అలాగే మీరు వాళ్ళు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి తులరాశి వారి యొక్క జాతకం మారబోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడి దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క దానిలో ముందుంటారు. అయితే తులరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్తో ఏ పని అనేది కూడా మీకు జరగదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ కూడా చకాచకగా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, మన పనులు వాటి అంతటా అవే జరిగిపోతాయని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాయి. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ని విడిచిపెట్టండి. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు లేదా స్నేహితుడు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు. మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు అని గమనించుకోండి. ఈరోజు మీరు ఖచ్చితంగా మంచిగా ఉన్నారు అని, మీ ఆర్థిక పరంగా మీరు సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది, జాలి అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గరకు ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ మీరు మాత్రం మీ దగ్గరని చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క తులరాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రస్థానంతో మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.